ఇప్పుడు తినొచ్చు. ఇంకో స్పూన్ తీసుకొస్తాను. పర్వాలేదు, నేను దీంతోనే తింటాను. పార్వతి, నీ కళ్ళు నీ మాటలు చెప్తున్నాయి నీలో నా మీదున్న ప్రేమ గురించి. మనం అందరం ఇంతకు ముందులా కలిసి ఉండాలన్నా, నువ్వు మునుపటి పార్వతిలా మారాలన్నా, మనం సంతోషంగా ఉండాలన్నా, నిన్ను నీడలా వెంటాడుతున్న శత్రువులు ఎవరో తెలుసుకోవాలి. శ్యామల, రేపు నువ్వోసారి నీ సర్టిఫికెట్ ఇస్తే ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఎందుకంటే నువ్వు పార్వతి పని పూర్తయ్యే వరకు ఎలాగో వెళ్ళవు కదా. శ్యామల, శ్యామల, దేవ పిలుస్తున్నాడేంటి? ఖచ్చితంగా సర్టిఫికెట్ల గురించి అడుగుతాడు. దేవకొచ్చిన అనుమానాన్ని చంపేయాలి. డాక్టర్ చదివిన దాన్ని నర్సుగా వచ్చాను దేవా. ఆ మాత్రం దొంగ సర్టిఫికెట్లు సంపాదించలేనా? అయినా నీ అనుమానం కూడా ఒకందుకు మంచిదే. ఈ దొంగ సర్టిఫికెట్లతో మంచిదాన్నని నమ్మిస్తాను. శ్యామల, సార్, వీటి కోసమే కదా మీరు నన్ను పిలుస్తుంది? వీటి కోసమే కాదు, బాబుకి మెడిసిన్ ఏమన్నా కావాలేమో అని పిలిచాను. బాగానే కవర్ చేస్తున్నావు దేవా. సరే, నేను వీటిని అకౌంట్ సెక్షన్కి పంపిస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే సార్. మిస్టర్ మిస్టర్ చెప్పండి మేడం. చెప్పడం కాదు కానీ వీటిలో ఒక వేలు పట్టుకో. మామూలుగా 2 వేళ్లలో ఒకటి పట్టుకోమంటారు, మీరేంటి 5 వేలు చూపించి ఒకటి పట్టుకోమంటున్నారు? ఎందుకు ఏంటి అని నేను తర్వాత చెప్తాను, ముందు ఒక వేలు పట్టుకో. మిస్టర్, ఈ వేలేనా నువ్వు పట్టుకుంది? అవును. నేను ఏ వేలైతే పట్టుకోవాలి అనుకున్నాను అదే. అంటే తనకి నా మీద ప్రేమ. ఇకపై నువ్వు నన్ను మీరు అనొద్దు. నేను కూడా మిమ్మల్ని మిస్టర్ అని పిలవను, దేవా అని పిలుస్తాను. అలాగే నువ్వు కూడా నన్ను పార్వతి అని పేరు పెట్టి పిలవాలి. పిలుపు కోసం అయ్యే ఆట. కేవలం పిలుపు కోసమే కాదు, మనకిష్టమైన వాళ్ళు మనల్ని మనకి నచ్చినట్టుగా పిలిస్తే ఎలా ఉంటుందో మీకు తెలీదా? ఈ ఉంగరపు వేలికి
ఒక ప్రత్యేకత ఉంది, నీకు తెలుసా? హా, చూసారా? ఏ 2 వేలునైనా వేరు చేయొచ్చు, కానీ ఈ ఉంగరం వేల్ని వేరు చేయలేం. ఈ వేలే ప్రేమకి పెళ్లికి గుర్తు. అందుకే పెళ్లి ఉంగరాన్ని ఈ వేలికి ఉంచుతారు. ఆ వేలు పట్టుకున్న వాళ్ళు ఎప్పటికీ విడిపోరంట. నిజమేనా దేవా? మనం విడిపోం కదా? నా జీవితానికి అర్థం ఏంటో నాకిప్పుడిప్పుడే అర్థం అవుతుంది. పూర్తిగా తెలుసుకుంటాను. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ వేళ్ళు విడిపోవు, మనము ఎప్పటికీ విడిపోం పార్వతి. హలో శేఖర్, ఎక్కడున్నావు శేఖర్? సార్, మీరు చెప్పినట్టే మెడికల్ కౌన్సిల్కి వచ్చాను సార్. వెరీ గుడ్. నా అనుమానం మరింత బలపడింది శేఖర్. మన ఇంట్లో ఉన్న శ్యామల మీదే అనుమానంతో తన సర్టిఫికెట్లు అడిగాను. అవి చెక్ చేస్తే ఫేక్ అని తేలింది. అంటే శ్యామల ఇదంతా చేస్తుందంటారా? తనే చేస్తుండొచ్చు, లేదా తనతో ఎవరైనా చేస్తుండొచ్చు. నువ్వు కౌన్సిల్లో సుందరి నేమ్తో ఎవరైనా 2015లో డాక్టర్గా సర్టిఫికెట్ తీసుకున్నారేమో కనుక్కో. అండ్ సీరియల్ నంబర్ కూడా తీసుకో. అలాగే సార్. నా గెస్ కరెక్ట్ అయితే హాస్పిటల్లో ఉన్న సుందరి అనే పేరు 2015లో డాక్టర్ సర్టిఫికెట్ తీసుకున్న సుందరి ఇప్పుడు మన ఇంట్లో నర్స్గా ఉన్న శ్యామల. ఈ ముగ్గురు వేరువేరు కాదు, ఒక్కరే. శేఖర్, నాకు ఇమ్మీడియట్లీ ఆ సుందరి ఫుల్ డీటెయిల్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ కావాలి. అలాగే సార్, అన్ని డీటెయిల్స్తో మీ ముందుంటాను. శ్యామల, నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను. నువ్వే ఇదంతా చేస్తున్నావని ప్రూవ్ అయితే నీ వెనక ఎవరున్నా ఐ డోంట్ కేర్.
చిన్నబాబు, టెన్షన్ పడకు. ఐశ్వర్యకేమీ కాదు. ఏం కాదనుకునే ఇంకా ఎలా ఉన్నాను మా చిరునవ్వుతో. ఎప్పుడైతే నా బంగారం బయటకు అడుగు పెడుతుందో ఆ క్షణం మాత్రమే నేను నేనులా ఉండగలను మా. డాక్టర్, ఎవ్రీ 2 hours కి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉండండి. ఓకే డాక్టర్. రిపోర్ట్స్ రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే డాక్టర్. డాక్టర్, పేషెంట్ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? జనరల్ గా 1 or 2 places లో రేడియోథెరపీ చేస్తే పేషెంట్ బాడీ తట్టుకోగలదు. కానీ ఈవిడ బాడీ వేరు. క్యాన్సర్ సెల్స్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యాయి. చూద్దాం ఏం జరుగుతుందో. 2 hours అబ్జర్వేషన్లో ఉంచండి. ఓకే డాక్టర్. డాక్టర్, ఐశ్వర్యకి ఎలా ఉంది డాక్టర్? బానే ఉంది కదా? ప్లీజ్ డాక్టర్, ఏం కాదు కదా? కాదని చెప్పండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్. కూల్ మిస్టర్. క్యాన్సర్ సెల్స్ ఉన్న ప్రతి చోట మేం రేడియోథెరపీ చేశాం. 2 hours అబ్జర్వేషన్లో ఉంచాం. ప్రెజెంట్ అయితే అంతా ఓకే. కానీ 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 ఏంటి డాక్టర్? చెప్పండి చెప్పండి డాక్టర్. చెప్పండి డాక్టర్. ట్రీట్మెంట్ అయితే చేశాం. ఆమె బాడీ చాలా వీక్గా ఉంది. ఇన్ని రోజులు క్యాన్సర్ ఆమె ఆయుష్ని తగ్గించింది. ఇప్పుడు బేబీ బాడీ నుంచి తీసుకున్న సెల్స్ తల్లి ఆయుష్ను పెంచడానికి ట్రై చేస్తున్నాయి. ట్రీట్మెంట్ చేస్తున్న 3 stagesలో ఆమె బ్లడ్ శాంపిల్స్ ల్యాబ్కి పంపించాం. మేడం, రిపోర్ట్స్ వచ్చాకే ఏదైంది చెప్పగలం. మహేంద్ర, మీ వైఫ్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవడం స్టార్ట్ చేశారు. డాడ్, ఐశ్వర్యకి ఏం కాదు మా. ఏం కాదు నాన్న. ఏం కాదు నాన్న. నర్స్ మేడం, ఐశ్వర్య గారు మీరు మాట్లాడుతున్నారా? నన్ను కొంచెం పైకి లేపండి. మేడం, మీరు స్పృహలోకి వచ్చారని ఇప్పుడే డాక్టర్ గారితో చెప్పేసి వస్తాను.
మేడం పేషెంట్ స్పృహలోకి వచ్చారు. గుడ్. మహేంద్ర చూద్దాం పదండి. చూద్దాం. బంగారు, మహి బాబు బాబు వదిన దగ్గర జాగ్రత్తగానే ఉన్నాడు, బాగున్నాడు. అమ్మా ఐశ్వర్య, ఆంటీ మీరు ఏడవకండి ఆంటీ. మీరు ఏడిస్తే మేము చూడలేము. ప్లీజ్ ఆంటీ ఏడవకండి. అఖిల, బంగారం, ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు నువ్వు ట్రీట్మెంట్కి చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నావంట. నీకేం కాదని చెప్పారు బంగారం, నీకేం కాదు. పిచ్చోడా, నాకేమవుతుందిరా? మన బాబుని నేను ఎత్తుకోవద్దా? అమ్మ అని పిలిపించుకోవద్దా? వాడి చిట్టి చేతులతో నీ చెవులు మెలతిప్పించొద్దా? అయినా నిన్ను నా నుండి ఆ దేవుడు కూడా విడదలేడు బంగారం, విడదలేడు. డాక్టర్ పూర్తిగా క్యూర్ అవ్వాలంటే ఇంకెంతకాలం పడుతుంది? ఇంకా 2-3 టైమ్స్ హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్ గా ఎప్పటికీ క్యూర్ అవుతుందనేది చెప్పలేం.